హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య అనుమానం రావడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితమైన పరిష్కారం త్వరగా చూపబడును. స్త్రీ పురుషులు ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా తగిన పరిష్కారం తెలుసుకోండి. కావాలనుకున్న వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తగిన సలహాలు తీసుకోగలరు. నా ప్రాణమా పార్ట్ 33 చూసే ముందు పార్ట్ 32 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. గగన్ మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఏం చేస్తావో తెలియదు ఆద్య, వాళ్ళు రిటర్న్ అవ్వాలి, లేదంటే వీడియో వాళ్ళ ఫోన్లో ఉంటుంది అని చెప్పి కాల్ కట్ చేస్తే ఆద్యకి ముచ్చెమటలు పడతాయి. ఏం చేయాలో అని తెలియని సందిగ్ధంలో టెన్షన్గా తన గదిలోనే అటు ఇటు తిరుగుతున్న తనకి గది బయట సత్యమూర్తి గారు ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తారు. అతన్ని 2 నిమిషాల పాటు చూసిన ఆద్యకి తట్టిన ఆలోచన, మావయ్యకి బాగాలేదని చెప్తే ఎక్కడున్నా ఆగిపోతారు కదా, పైగా డైరెక్ట్ ఫ్లైట్ కూడా కాదు అన్న ఆలోచన రాగానే మరుక్షణం భయంగా అనిపించింది. సౌరికి నిజం తెలిస్తే తన పరిస్థితి ఏంటి అని. అప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఒసై తింగర్ మొహందానా, వాడి దగ్గర వీడియో ఉన్నంతకాలం ఏదో ఒక రీజన్తో వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు భయపడి వాడు చెప్పినట్టు చేసినా ఏదో ఒక రోజు నువ్వు చేయలేని పని చెప్పి నేను ఇరకాటంలో పడేస్తాడు. అప్పటి వరకు ఏదో ఒకటి చేసి పాపాలు పోగేసుకునే కంటే ఇప్పుడే కుదరదని చెప్పి ఏదైతే అదే జరుగుతుంది అని ఎన్నోసార్లు తిట్టాక వినకుండా ఎలా ఉంటుంది? కానీ చెయ్యను అని ఖచ్చితంగా చెప్తే అక్కడ గగన్ గాడి రియాక్షన్కి నిజంగానే హెల్ కనిపిస్తుంది అని తక్కువ టైంలో అర్థం చేసుకున్న ఆద్య పాప వాడికి మెసేజ్ చేసింది. వాళ్ళ ఫ్లైట్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది అని, ఇప్పుడు రీచ్ అవ్వలేను అని. అది కూడా వ్యాలిడే కదా, ఇంకేం అనగలడు విలన్ బాబు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యాక ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని నేను చెప్పిందే అని రిటర్న్ మెసేజ్లో రిటౌట్ ఇచ్చి సైలెంట్ అయ్యాడు గగన్. పాపం నర్స్ పాప దగ్గరకు రాలేక జ్వరం తెచ్చుకుంది. గగన్ బాబు వైల్డ్ యాంగర్నెస్కి అప్పటికే ఒక భారం తీరిపోయినట్టు ఫోన్ పక్కన పెట్టి బెడ్ ఎక్కిన ఆద్యకి 1 వీక్ బ్యాక్ వరకు ఎప్పుడు వచ్చే గుడ్ నైట్ మెసేజ్ ఫ్రమ్ కమల్ రాక, అందరి అమ్మాయిల్లా కాక నా లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అని ప్రశ్నించుకుంటూ మళ్ళీ వెంటనే తన మనసులో పుట్టుకొచ్చిన ప్రశ్న, అవును నేనెందుకు కమల్ నుండి గుడ్ నైట్ మెసేజ్ రాలేదని ఆలోచిస్తున్నాను. నిన్నటి వరకు కమల్ నాతో మూవ్ అవ్వడానికి ట్రై చేస్తేనే భరించలేకపోయేదాన్ని. తనని ఎప్పుడూ అస్సలు కన్సిడర్ చేయలేదు. మరి ఈరోజు ఎందుకు తన అటెన్షన్ మిస్ అవ్వగానే ఏదో తెలియని మిస్సింగ్ నా మనసులో. ఇది నేను సమీర విషయంలో తప్పు చేశానని గిల్టీ వల్ల, లేక నా మనసు నాకే తెలియకుండా కమల్కి అలవాటు పడిందా? నో ఆద్య, ఏమిటి ఈ పిచ్చి ఆలోచనలు? నీ ఊహ తెలిసినప్పటి నుండి నీ మనసులో ఉంది బావ. ఎస్, ఐ లవ్ శౌర్య, హీఈస్ మై లైఫ్, ఐ విల్ మేక్ హిమ్ మైన్ ఎట్ ఎనీ కాస్ట్. అనవసరమైన కన్ఫ్యూజన్స్తో బ్రెయిన్ డిస్టర్బ్ చేసుకోకూడదు అని గట్టి నిర్ణయానికి వచ్చింది ఆద్య. పద్మ నవ్వి కిచెన్లోకి వెళ్తే జాను చుట్టూ చేతులేసి నెమ్మదిగా నిమురుతూ ఏమందమ్మా అని అడిగాడు. వాళ్ళ కాన్వర్జేషన్ చెప్పకుండా యు ఆర్ సో లక్కీ రిషి అంటూ దూరం జరిగింది. దాస్తున్నావా నా దగ్గర ఏమైనా అడిగిన అతని మాటకి ఏం లేదు అన్నట్టు తలూపి, కమ్ ఈరోజు మీ ఇద్దరికి నేనే సర్వ్ చేస్తాను అని చెప్పి పద్మని కూడా కూర్చోపెట్టి వడ్డిస్తుంది. నువ్వు కూడా రాజాను ఒంటరిగా ఎలా తింటావు అని అడిగిన రిషికి, అప్పుడు కూడా కంపెనీ ఇవ్వు అని నవ్విన జాను మాటకి, అమ్మో నా వల్ల కాదు, ఇప్పుడే కూర్చో అని జానుని బలవంతంగా కూర్చోపెట్టి రిషినే 3 ప్లేట్స్గా సర్వ్ చేశాడు. మామ్, బాబాయ్ రాలేదా? వచ్చారు రిషి, తినేసి తన గదిలోకి వెళ్ళారు. తిని ట్యాబ్లెట్ స్కిప్ చేయకుండా వేసుకో అని చెప్పిన రిషి మాటలకి జానుకి తన ట్యాబ్లెట్స్ గురించి గుర్తొస్తోంది.
రిషికి చెప్పకుండా ఎలా దాచేది అని ఆలోచిస్తూనే తిని హ్యాండ్ వాష్ చేసుకుంది. ఫుడ్ నచ్చలేదా అని అడిగిన అత్తగారి మాటకు చాలా బాగుంది అత్తయ్య, సమీర కూడా మీ దగ్గరే నేర్చుకుందా అని అడిగింది. స్పెషల్ ఎఫర్ట్స్ ఏమీ పెట్టలేదు తను. నేను కుక్ చేస్తున్నప్పుడు వచ్చి చూసేది, తర్వాత హెల్ప్ చేయడం, ఆ తర్వాత నాకంటే బాగా వండడం నేర్చుకుంది. కూతురు గురించి ప్రౌడ్గా చెప్తున్న ఆమె మాటలను బట్టి చెప్పచ్చు, ఆమెది కల్మషం లేని మనసు అని. నాకు కూడా నేర్పించండి అత్తయ్య, మీ అంత బాగా కాకపోయినా ఎప్పుడైనా రిషికి వండి పెడతాను అంది రిక్వెస్ట్గా. తప్పకుండా, కానీ మాస్టర్స్ కంప్లీట్ అవ్వాలి అంతకంటే ముందు. అప్పటి వరకు కిచెన్లో ఎంట్రీ లేదు అని నవ్వుతూ వార్నింగ్ ఇచ్చి లేట్ అయింది పడుకోమా, రిషి వెయిట్ చేస్తూ ఉంటాడు వెళ్ళు అని చెప్పింది. జాను తిరిగి రూమ్లోకి వచ్చేసింది. ఫోన్ చూస్తున్న రిషికి కనిపించకుండా ట్యాబ్లెట్స్ వేసుకొని పిల్స్ దాచేసింది బ్యాగ్లో. సోఫా వైపు వెళ్తున్న తనని ఆపి కమ్ అంటూ హ్యాండ్ అందించాడు రిషి. ఇట్స్ ఓకేరా, ఇక్కడ పడుకుంటా అంటున్న తనని తన పక్కన కూర్చోబెట్టుకొని, నేను డాక్టర్ని జాను, మూఢనమ్మకాలు నాకుండవు. చెప్పా కదా మీ ఇంట్లో ఎంత ఫ్రీగా ఉండేదానివో ఇక్కడ కూడా అలానే ఉండొచ్చు అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి లైట్స్ ఆఫ్ చేస్తూ ఉంటే ఫ్రెష్ అవుతాను అంది. లేట్ అయిందిరా, నిద్ర పట్టదు లేకుంటే. 10 minutes అని చెప్పి నైట్ వేర్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. తను తిరిగి వచ్చేసరికి రిషి వెయిట్ చేస్తూ ఉన్నాడు, చేతిలో చాక్లెట్స్తో. నా కోసమేనా? చిన్న పిల్లల ఎగ్జైట్ అవుతూ అడిగి రేపర్ చింపి తింటూ ఉంటే, ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ అని అడుగుతూ ఫ్రెష్గా ఉన్న చీక్స్ మీద కనిపిస్తున్న వాటర్ డ్రాప్లెట్స్ దగ్గర పెదవులు నిలిపాడు. ఆ మాత్రం స్పర్శకే సిగ్గుపడుతూ చాక్లెట్ రిషి ముందు పెట్టింది తినమంటూ. నవ్వుతూ ఒక బైట్ చేసి పెదవుల మధ్య పెట్టి జానుని ముద్దు పెట్టుకున్నాడు. బైట్ చివరాఖరికి ఎవరు తిన్నారో తెలియదు కానీ 20 నిమిషాల ముద్దులో అలసి బెడ్ మీద చేరారు ఇద్దరు. హద్దులు దాటుతున్న చేతులకు జాను కళ్ళం వేసి ఇంకో 3 days అంది క్యూట్గా. సారీ, బట్ నీ టచ్ నన్ను ప్రవోక్ చేసింది అని నిజాయితీగా చెప్పి జాను ఎద మధ్యలో తలదాచుకొని పడుకున్నాడు రిషి. ఆఫ్టర్ ఏ లాంగ్ ఫ్లైట్ శౌర్య ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని క్యూరియస్గా చూస్తున్న సమీర కళ్ళు నిజంగానే చెదిరాయి. సిటీని దాటి దూరంగా పచ్చటి ప్రకృతి వడిలో అల్ట్రా మోడర్న్గా ఉన్న రిసార్ట్లో కొండ చర్యలకి ఆనుకున్న ఉన్న హోటల్ అది. ఎటు చూసినా పచ్చదనమే. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి శౌర్యని చూసింది సమీర. తనని వెనక నుండి హత్తుకొని ముందు కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ చూపిస్తూ, మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు సమీ, ఇది మన ఏకాంతం అంటూ చెవిలో చిన్నగా చెప్పి ఆ చెవి పక్కనే ముద్దు పెట్టాడు. సమీర వెనక నుండి శౌర్య తలలో హ్యాండ్స్ పెట్టి హెయిర్ని రబ్ చేస్తూ, ఎక్కడ దొరికింది నీకు ఈ ప్లేస్ అని అడిగింది నవ్వుతూ. ఇప్పుడు అదా మ్యాటర్ అడుగుతూ సమీర మెడపై కూడా బయట ఇవ్వగానే, అబ్బా ముందే చెప్తున్నా, ఇంకోసారి ఇలా కొరికావు అంటే కొరికితే అంటూ శౌర్య అనగానే వెంటనే తన ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తూ, ప్లీజ్ శౌర్య, చాలా నొప్పిగా ఉంటుంది, పైగా రెడ్ మార్క్స్ పడుతున్నాయి, కవర్ చేసుకోలేక చచ్చిపోతున్నా. బాగున్నాయి నీ స్కిన్ టోన్కి దిష్టి చుక్కల్లాగా. పెయిన్ నాది, నీకేం, నువ్వెన్నైనా చెప్తావు. వాటిలో నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సమీ, మెయిన్లీ అవి నా వల్ల అనుకున్నప్పుడు ప్రౌడ్ ఫీల్ వచ్చేస్తుంది నాకు అంటూ సమీరని ముందుకు తిప్పుకొని ముఖం చూశాడు. అతని మాటలకు అలవాటు పడ్డ మనసే, అతని చేతలకు అలవాటు పడ్డ శరీరమే. అయినా కానీ మళ్ళీ కొత్తగా ఏదో ఒక హాయి. అతని వాడైన చూపులు తాళలేక బుగ్గల్లోంచి వెచ్చటి ఆవిర్లు వస్తూ ఉంటే శౌర్య గుండెల్లో తలదాచుకొని, చాలా బాగుంది రిసార్ట్, 1 weekకి కాదు లైఫ్ అంతా ఇక్కడే ఉండాలనుంది శౌర్య అంది గారంగా. రోజు నన్ను తట్టుకోగలని చెప్పు, ఈ రిసార్ట్ రేపటికి నీ పేరు మీద ఉంటుంది అన్నాడు అల్లరిగా. శౌర్య ఎద మీద కొట్టి, సిగ్గు లేదు నీకు, ఐ వాంట్ టు మేక్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ యూ బేబీ. సమీ తను వెన్ను నిమురుతూ నెమ్మదిగా పిలిచాడు. ఈ రోజుకి రెస్ట్ తీసుకో. రెస్ట్? ఈ వర్డ్ నీ నుండి స్ట్రేంజ్ అసలు అంటూ నవ్వుతున్న సమీర చెంప మీద ఘాటు పెట్టి, చెప్పింది వినవే, తర్వాత నువ్వే సఫర్ అవుతావు అంటుంటే సిగ్గుపడుతూ తల దించేసి, నీకు ఇక్కడ ఏమైనా పనులున్నాయా అని అడిగింది. చిన్న పనుంది, చూస్తే జర్నీ చేసి నువ్వు కూడా స్ట్రెయిన్ అయ్యావు, పైగా స్టార్ట్ అయ్యే ముందు నన్ను చాలా భరించావు కదా
అందుకే ఈ నైట్కి రెస్ట్ తీసుకో, నేను డిన్నర్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి తనని వదిలాడు. తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న సమీరాన్ని చూస్తూ ఏంటే అన్నాడు. ఇది నిజంగా నువ్వేనా? అస్సలు గ్యాప్ ఇవ్వు అనుకున్నా, అలాంటిది ఇంత దూరం వచ్చాక కూడా రెస్ట్ అంటూ ఏదేదో అంటున్నావు, ఏమైనా దాస్తూ ఉన్నావా అంటూ ఉంటే, ఓయ్ ఇప్పుడు ఏంటి, నా టాలెంట్ బయట పెట్టాలి అంతే కదా, పద అంటూ అక్కడే ఉన్న సోఫాలో సమీరని తోసి షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటే గబాలను పైకి లేసి ఏదో ఊరికి అడిగాను ప్రాణనాథ, తమరిప్పుడు ఈ వైల్డ్లో వైలెంట్ అవ్వకండి అని చెప్పి షవర్ కోసం అని వెళ్తున్న తనని ఆపి, నిజంగా అంత నచ్చిందా నీకు ఈ రిసార్ట్ అని అడిగాడు. హా, అదేం ప్రశ్న, ప్రకృతి ఒడిలో పడుకున్నట్టుంది, ఐ లవ్ ఇట్ అని చాలా నార్మల్గా చెప్పిన సమీర మాటలు శౌర్యని అబ్నార్మల్గా మార్చాయి. సమీర వాష్రూమ్లోకి వెళ్ళగానే తను బయటకు వచ్చిన శౌర్య రిసార్ట్ మేనేజ్మెంట్తో మాట్లాడడానికి వెళ్ళాడు. అప్పటికే టైం 10 దాటింది. ఫుడ్ ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయారు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. అస్సలు తినాలి అనిపించక ఇండిపెండెంట్ హౌస్గా ఉన్న రిసార్ట్ని చూడడం స్టార్ట్ చేసింది. నిజంగా అల్టిమేట్ ఇంటీరియర్ అండ్ ఇండోర్ ప్లాంట్స్, బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో అల్ట్రా మోడర్న్గా ఉన్న హోటల్ అది. చూస్తూ మరో గంట గడిపిన సమీరాకి ఇంకా శౌర్య జాడ కనిపించలేదు. చూస్తూ చూస్తూ మరో అరగంట గడిచిన తర్వాత కాల్ చేయాలని అనుకుంది, కానీ డిస్టర్బ్ అవడం ఇష్టం లేక అక్కడ తీసుకున్న సిమ్స్ కూడా యాక్టివేట్ చేయనివ్వలేదు శౌర్య. ఎక్కడికి వెళ్ళిపోయావు శౌర్య అనుకుంటూ అక్కడే హాల్లో సోఫా రెస్ట్కి తల ఆనించింది. ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు. మధ్యరాత్రిలో ఎవరో నోరు నొక్కి ఎక్కడికి తీసుకుపోతూ ఉంటే చేతులు కాళ్ళతో గిలగిల కొట్టుకుంటూ అరవడానికి ప్రయత్నిస్తున్న సమీర పాప ప్రయత్నం వృధా ప్రయాసే అయింది. ఇండియా వెళ్ళి వద్దాం. 3వ రోజు చక్కగా తలస్నానం చేసి దేవుడి మందిరంలో దండం పెట్టుకొని ఇంట్లో అందరికీ కాఫీ పెట్టి అప్పుడే బయటకు వచ్చిన ధర్మేంద్ర గారికి పద్మకి కాఫీ ఇచ్చింది జాను. జాను మీద మొదటి నుండి కోపం లేని ధర్మేంద్ర ఆ అమ్మాయిని కూడా సమీరతో పాటుగా సమానంగా చూసుకుంటాడు మొదటి నుండి. కానీ అతని ఆప్యాయతను ఆమె దరి చేరనివ్వలేదు జానుకి శౌర్య అన్నయ్య అనే కారణం. కేవలం కప్ మాత్రమే తీసుకొని చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయారు పక్కకి. పద్మ కూడా కాఫీ తీసుకొని నీకు వంట రాదు అన్నావు కదా అని అడిగింది. కాఫీ పెట్టడం మాత్రం వచ్చత్తయ్య, రిషి కూడా ఇచ్చేసి వస్తాను అని చెప్పి మరో కప్తో పైకి వెళ్ళింది జాను. అతి గారాబంలో పెరిగిన జాను ప్రవర్తన ఎలా ఉంటుందో అని ముందు భయపడిన పద్మ అనుమానాలు పటాపంచలయ్యాయి తన కలివిడితనంతో. ఎక్కడికి వెళ్ళిపోయావు శౌర్య అనుకుంటూ అక్కడే హాల్లో సోఫా రెస్ట్కి తల ఆనించింది. ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు. మధ్యరాత్రిలో ఎవరో నోరు నొక్కి ఎక్కడికో తీసుకుపోతూ ఉంటే చేతులు కాళ్లతో గిలగిల కొట్టుకుంటూ అరవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమీర పాప ప్రయత్నం వృధా ప్రయాసే అయింది. చుట్టూ అలుముకున్న చీకటికి తన భయం రెట్టింపు అవుతూ ఉంటే ఎటు తీసుకువెళ్తున్నారో కూడా తెలియక ఏడుపు వస్తూ ఉంటే అవకాశం ఉంటే గట్టిగా అరిచేది శౌర్య అని. అప్పటికి తనకు ఒక అవకాశం వచ్చినట్టుగా నేరుగా రిసార్ట్ పైకి తీసుకువెళ్ళి వదిలాడు. అప్పుడు అరిచింది చెవులు చిల్లులు పడేలా, శౌర్య అని. అబ్బా ఆపవే, చెవులు మూసుకొని విసుక్కున్నాడు శౌర్య. అది తన భర్త వాయిస్ అని గుర్తుపట్టి భయంతో మూసిన కళ్ళు తెరిచిన సమీరాకి ఎదురుగా కోపంగా తనకు ఒక అవకాశం ఉంటే కొట్టేలా చూస్తూ ఉన్నాడు శౌర్య. అదంతా పడుతుందా పాపకి. రివర్స్లో తానే ఒక్కటి పీకి, బుద్ధుందా ఈడియట్, ఎక్కడికి పోయావు ఇప్పటి వరకు, ఎంత భయం వేసిందో తెలుసా, అయినా చెప్తే రానా ఇక్కడి వరకు, ఇలా నా రాకొచ్చేది, ఛాన్స్ దొరికితే సమాధి చేసేలా ఉన్నావు నువ్వు అంటూ ఏడ్చి అరిచి శౌర్య షట్కి ముక్కు చీది కళ్ళు ఎర్రగా చేసుకున్న సమీర సహస్రనామావళి వృధా అయినట్టు వాచ్ వైపు చూస్తున్న వాడి కాలర్ పట్టుకొని ఉక్రోషంగా, నేను ఎంత భయపడుతుంటే పట్టట్లేదా నీకని అడిగింది కోపంగా. చుప్, వాగుతూనే ఉంటావేంటే, కాసేపైనా రెస్ట్ ఇవ్వు ఆ నోటికని అంటూ కసురుతూ ఉంటే మళ్ళీ ఏడుపు ముఖం పెట్టేసింది. నన్ను ఏదో చేయడానికి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు కదూ అంటూ. ఏడుస్తున్న సమీరాని నవ్వుతూ చూసి ఫేస్ హోల్డ్ చేసి శౌర్య దగ్గరికి తెచ్చుకున్నాడు. తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, నీ భయం చూసి చాలా ఏళ్ళయింది సమీ, ఓసారి చూడాలి అనిపించింది, అందుకే భయపెట్టా అని కన్ను కొడుతూ ఉంటే వాడి హార్ట్ మీద ఒక్కటేసి, నా గుండె ఆగిపోతే
అంది చుట్టూ చీకటిని బిక్కు బిక్కుమంటూ చూస్తూ. ఏంటి ఆ మాటలు అంటూ డిసప్పాయింటెడ్గా అంటున్న శౌర్యని అప్పుడు చూసింది. కళ్ళలో బాధ, మాటల్లో మృదుత్వం గమనిస్తూ అప్పుడు అడిగింది, ఎందుకు ఇక్కడికి అని. సమీర బుగ్గ మీద సుతారంగా పెదవులతో మేటి వెనక్కి తిప్పాడు. ఏం చేస్తున్నావు శౌర్య అని అడుగుతున్న తన మాటలను ఆపేస్తూ, ష్, క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు వెనక నుండి నడుము చుట్టుకుంటూ. అరే, ఏం చేస్తున్నావో చెప్పి చేయి. మాట్లాడావు అంటే ఇక్కడ నుండి తోసేస్తా కిందకు అంటూ భుజం మీద తల ఆనించి సమీర చెవిని పెదవులతో పట్టుకొని లాగగానే, నువ్వు ఫిక్స్ అయ్యావు ఈరోజు నాకు స్ట్రోక్ రావాలని చిన్నగా గొడుగుతూ కళ్ళు మూసుకుంది కదలకుండా. సమీ 2 నిమిషాల తర్వాత చాలా నెమ్మదిగా పిలిచాడు స్లో వాయిస్తో. అంది 3వ నిమిషానికి. నేను చెప్పేది వినిపిస్తుందా? హస్కీనెస్కే అసూయ పుట్టేంత అందంగా అడిగిన భర్త మాటకి వివసురాలవుతూ చిన్నగా నవ్వింది. వింటుంది అని ఆమె చేతి పట్టు తన చేతులకి తెలుస్తూ ఉంటే మాట్లాడడం కంటిన్యూ చేశాడు శౌర్య. పద్మకి కాఫీ ఇచ్చి పైకి వచ్చిన జానుకి రిషి రెడీ అవుతూ కనిపిస్తూ ఉంటే షర్ట్ లేని మస్కులర్ బాడీని చూస్తూ గుడ్డకలు మింగుతూ 4 అడుగుల దూరంలోనే ఆగిపోయింది జాను. తనను చూసిన రిషి, కమ్ జాను అన్నాడు స్వీట్గా. వినిపిస్తుందా అసలు? బిడియంగా ఆగిపోయింది. ఓయ్, పిలుస్తున్నా కదా, కమ్ అంటూ హ్యాండ్ అందించి ఆమె చేతిలో కాఫీ కప్ అందుకొని జాను చేతిలో షర్ట్ పెట్టాడు. ప్రతి అమ్మాయికి ఉంటుంది తన భర్తకు తన చేతితో షర్ట్ బటన్స్ పెట్టాలని, అతను బయటికి వెళ్తూ ఉంటే ఎదురొచ్చి చిరుముద్దుతో పంపించాలి అని. అలానే జానుకి కూడా. కానీ నేరుగా తానే అడగలేక ఇబ్బంది పడుతూ ఉంటే రిషిని ఒక స్టెప్ ముందుకేసి తన స్థానం తనకిచ్చాడు. రిషి భుజాల మీదుగా షర్ట్ వేసి కింద నుండి బటన్స్ పెడుతూ ఉన్న జాను సంతోషం మాటల్లో చెప్పలేదు అసలు. అలా అని అతని కళ్ళలోకి చూస్తే ఎక్కడ తెలిసిపోతుందో అని తల కూడా పైకెత్తకుండా సిగ్గు దాచేస్తూ ఉంది. ఇలానే ఉంటావా మన ఫస్ట్ నైట్కి కూడా? చిన్నగా అడిగిన రిషి మాటకు బాడీ జర్క్ ఇచ్చింది ఒక్కసారిగా. వెనక్కి జరగబోతున్న తనని ఆపి పైకి లాక్కుంటూ చెప్పు అన్నాడు. ఉండను అన్నట్టు తల అయితే ఊపింది కానీ వణికిపోతుంది జాను. కాఫీ టేస్ట్ బాగుంది కాంప్లిమెంట్గా చెప్పిన అతని మాటకి మురుస్తూ నేనే చేశాను అంది జాను. రియల్లీ అంటూ నీకు కుకింగ్ వచ్చా అని అడిగాడు డౌట్గా. రాదని తెలుసు కాబట్టి. ఇదొక్కటే వచ్చు అని చెప్పింది. సారీలో ఉన్నావు, నాతో రావా హాస్పిటల్కి అని అడిగాడు తలకున్న టవల్ కొప్పు తీస్తూ. రాను అని అత్తయ్య దగ్గర వంట నేర్చుకుంటాను అంది. సడన్గా ఎందుకు? ఐ మీన్ నీకు కాలేజ్ ఉంది కదా, ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, ఇప్పుడేం వద్దు, స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి హెయిర్ సెట్ చేసుకుంటూ తనని మిర్రర్లో నుండి చూశాడు. ముఖం డల్గా పెట్టేసింది అప్పటికే. తన హ్యాండ్స్ పట్టుకున్న రిషి, ట్రై టు అండర్స్టాండ్, ఐ నో నీకు కూడా పెళ్ళైన తర్వాత ఇలా ఉండాలని ఉంటుందని, కానీ నువ్వు వీటిపై దృష్టి పెడితే స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయలేవు జాను. మెడిసిన్ ఈజ్ నాట్ ఈజీరా. ఇప్పటి వరకు చదివి ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేయడం నాకు ఇష్టం లేదు. పైగా మీ అన్నయ్య నన్ను అంటాడు, ఇప్పటి వరకు నేను చదివించాను, ఇంకొన్ని మంత్స్ కేర్ చేయలేకపోయావా అని. నేను చెప్పేది అర్థమవుతోందా? అతను చెప్పింది వ్యాలిడ్ అనిపించింది. బట్ మెడిసిన్ అయ్యాక నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు రిషి, నేను చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాను, ప్లీజ్ కాదనకు అంది రిక్వెస్టింగ్గా. ఎందరుంటారలా? హ్యాపీగా అనిపించింది రిషికి ఆ మాటకి. జాను పెదవుల మీద ముద్దు పెట్టుకొని వదులుతూ నీ ఇష్టాలకి వాల్యూ ఇస్తానురా అని చెప్పి హగ్ చేసుకున్నాడు. అందుకే కదా నువ్వంటే అంత ఇష్టం నాకు అంటూ జాను కూడా అల్లుకుపోయింది రిషిని. మరి జాను రిషిల ఫస్ట్ నైట్లో ఏం జరగనుంది? శౌర్య సమీరల హనీమూన్లో ఏం జరగనుంది? ఆద్య శౌర్యని బ్యాక్కి రప్పించడానికి ఏం చేయనుంది? అందరి జీవితాల్లో అనుకోని ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. అవి ఎటువంటి పరిణామాలకి దారి తీస్తాయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.